నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. కొలికిపూడి శ్రీనివాసరావు గారి అతి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అంజీ గారు, మనం కొన్ని సంఘటనల్ని చాలా జాగ్రత్తగా రాజకీయాల్లో పరిశీలించాలి. ఓవర్ నైట్గా ఎక్కడ కనపడకుండా ఒక ఏడాది రెండేళ్లలో ఇలా పైకి వచ్చేసేసి తెలుగుదేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పేసేసి భావంతో వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి ఏ రకంగా భారంగా మారుతున్నారు అనేటువంటిది మనకి కొన్ని ఉదాహరణలు కనపడుతున్నాయి. దాంట్లో కొలికిపూడి గారి ఉదాంతం ఒకటి. కొలికిపూడి గారి దాకా రాబోయే ముందు జడా శ్రవణ్ కుమార్ ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుంచి తీసుకుంటే జడా శ్రవణ్ కుమారు, కొలికిపూడి శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ తెలుగుదేశాన్ని ఎంతగా సపోర్ట్ చేశారో, ఎంతగా భుజాన్ని వేసుకొని మోసారో, ఎంతగా అవతల వాళ్ళని విమర్శించారో మనం చూసాం. దాన్ని బట్టే కొలికిపూడి శ్రీనివాసరావు గారికి టికెట్ ఇచ్చారు కాబట్టి ఈయన గెలిచి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు. జడా శ్రవణ్ కుమార్ గారు అక్కడ తాడికొండ సీటు ఆశించారు, అది ఇవ్వకపోయారు కాబట్టి రివర్స్ అయ్యాడు. సో ఇదే సీటు కనుక కొలికిపూడి శ్రీనివాసరావు గారికి ఎలక్షన్ ముందు కనుక మీకు సీటు లేదు అంటే ఇంకో జడా శ్రవణ్ కుమార్ లాగా ఆయన తయారయ్యేవాడు. సో ఆయన చేసినటువంటి సేవలకి గుర్తించి ఆయనకి తీసుకొచ్చి సీట్ ఇచ్చారు, బాగానే ఉంది. సీట్ ఇచ్చి ప్రచార సరళిలోనే అతని యొక్క బుద్ధిని బయట పెట్టుకున్నాడు. మీరు గమనించారో లేదు? స్థానికంగా ఉన్నటువంటి నాయకులను ఎవరిని కలుపుకెళ్లకుండా బయట నుంచి తీసుకెళ్ళినటువంటి నాయకులతోటి ప్రచారం చేసుకుంటున్నాడు. అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదని ఆ రోజునే విమర్శలు వచ్చినాయి. కానీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడో లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ముందైతే ఎలక్షన్ అయిపోవాలి కదా అనేటువంటి దాంతో కలిసిగట్టుగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారి వేవులో, తెలుగుదేశం వేవు, కూటమి వేవులో గెలిచిపోయాడు. లేకపోతే ఒక స్టేజ్లో అతను ఓడిపోతాడు అనేటువంటి ఇవి కూడా వచ్చినాయి. సర్వేల్లో కూడా ఓడిపోతాడు అనేదే వచ్చింది. బట్ ఆ గాలిలో కొట్టుకొచ్చేసాడు. వచ్చిన తర్వాత మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని విమర్శిస్తూ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఒక రకం. అలా కాకుండా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మైండ్ సెట్లో ఉండి ప్రతివాడిని నేను ఎదిరిస్తాను, ప్రతివాడిని మాట్లాడతాను అనేటువంటి దాంతో ఏదైతే వచ్చిందో అక్కడే తేడా వస్తుంది. స్థానికంగా ఇతను గెలుపు కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మీ ఇంటికి వచ్చి గుడ్డలోడు తీసి కొడతానని చెప్పేసి అక్కడ ఉన్న నాయకుడిని ఇతను మాట్లాడటం, ఆ కొన్ని విషయాల మీద అతని భార్య మనస్తాపం చెంది ఆత్మహత్య కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేసిందని వార్తలు వచ్చినాయి. దాంతో ఇక ఈ ఎమ్మెల్యే మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరిగి, అంటే పార్టీకి ఎదురు తిరిగారు అనేది కాదు, వచ్చి మన ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడికి మొత్తం అంతా రిపోర్ట్ ఇచ్చాడు. ఇది వీళ్ళు ఇస్తున్నారని తెలిసి ఈయన ఒక ర్యాలీ లాగా పెట్టాడు అక్కడ. అది తెలిసి మీరు ఆ ర్యాలీ చేయటానికి వీలు లేదని చెప్పేసి పార్టీ అధిష్టానం చెప్పడం, దాన్ని విరమించుకోవటం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనకి సపోర్ట్ చేశాడు కదా అనేటువంటి దీంతో అవతల వాళ్ళ మనస్తత్వాన్ని సరిగ్గా ఎస్టిమేట్ చేయకుండా కనుక మనం తీసుకుంటే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. మీరు చూడండి, 2014-19లో ఉన్నంత డిసిప్లిను ఇప్పుడు తెలుగుదేశంలో లోపించిందా ఇలాంటి వ్యక్తుల మూలాన అనేటువంటిది మనకు అనిపిస్తోంది. మొన్న సత్యవేడు ఎమ్మెల్యే ఇన్సిడెంట్ మనం చూసాం. సో ఆయన ఆల్రెడీ సస్పెండ్ చేశారు, సస్పెండ్ అయ్యాడు. తర్వాత ఇతని మీద కూడా లైంగిక వేధింపులు అనేటువంటి మాట కూడా వస్తూ ఉంది కొలికిపూడి శ్రీనివాస్ మీద. ఏదన్నా పని మీద ఆడవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళతో బిహేవ్ చేసేటువంటి పద్ధతి కూడా ఆర్డ్గా ఉందనేటువంటిది, తలపొగరు అనేటువంటిది ఒక ఎత్తు. కానీ ఆడవాళ్ళ పట్ల అతని వ్యవహార శైలి పట్ల కూడా కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఆ మాట చెప్తున్నప్పుడు ఏంటంటే ఇది చాలా లోతుగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఒక ఇన్సిడెంట్. తర్వాత మహాసేన రాజేష్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశానికి కూటమికి నేను అనుకూలం అంటూనే పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎట్లా ప్రవర్తించాడో మనం చూసాం. అప్పుడు ఎలక్షన్ అవును. రీసెంట్గా రఘురామకృష్ణరాజు గారి విషయంలో అంబేద్కర్ బొమ్మ ఉన్నటువంటి ఏదో ఫ్లెక్స్ తొలగిచ్చాడని ఇవాళ వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఎంతవరకు వెళ్తుందో చూసాం. సై అంటే సై అంటాం, తొడలు కొట్టుకోవటం, మీసాలు తిప్పుకోవటం దాకా. ఇది మనం చూసినటువంటి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు మనం చూడలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ దందాలు మొదలు పెట్టారని చెప్పేసి
ఇసుకలు వ్యవహారాలు అనేటువంటివి కూడా వింటున్నాము. ఇది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి డేంజర్ బిల్స్. అధికారంలోకి వచ్చి 4 నెలలు కాకముందే ఇలాంటి అవలక్షణాలన్నీ కూడా, దాంట్లో కొలిక్పూడి సంఘటన ఒకటి, ఇలాగ 1 by 1 వస్తూ ఉన్నాయి. ఓకే. వీటిని మొగ్గలోనే కనుక తుంచకపోతే, ఇప్పుడు కొలిక్పూడి వారి అతని క్యాస్ట్ చూసో దళితుడనో, లేకపోతే మేధావనో, లేకపోతే కష్టకాలంలో ఏదో పార్టీకి అండగా నిలబడ్డాడనో, ఇవన్నీ ఆలోచిస్తూ మీరు మేన్మేషాలు లెక్క పెట్టారనుకోండి, పార్టీకి ఇంకా డ్యామేజ్ జరుగుతుంది. సహజంగానే ఒక 20-30 ఏళ్ళుగా మీరు పార్టీ జెండా మోస్తూ, సరే రేపు పొద్దున ఇప్పుడు కాకపోతే ఎమ్మెల్యే టికెట్ ఎప్పుడుకో ఒకప్పుడు రాకపోద్దా అనేటువంటి ఆశావాహులు ఉన్నప్పుడు, అవుట్ ఆఫ్ ద బ్లూ మీరు ఎవరినో తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళని ఎత్తిన రుద్ది మీరు గెలిపించాల్సిందే అన్నప్పుడే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి స్థానికంగా. ఎందుకంటే ఇదే కొలిక్పూడి గారు అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, ఇక్కడికి రాకముందు చంద్రబాబు నాయుడు గారిని ఎంతో విమర్శించాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిబద్ధత గల వ్యక్తిగానే పనిచేశాడు. కానీ మీ మీద ఉన్న గౌరవంతో అతన్ని నెత్తిన పెట్టుకొని గెలిపించారు. గెలిపించిన తర్వాత వాళ్ళకి కనీస మర్యాద దక్కనప్పుడు, నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది కదా, వాళ్ళ భుజాల మీద ఎక్కి ఆయన వాళ్ళ అధికారంలోకి రాగలిగాడు. కాబట్టి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేటట్టుగా వ్యవహరించినప్పుడు అధిష్టానం అనేటువంటిది కఠినంగా గనక నిర్ణయం తీసుకోకపోతే, పిలిచి కనీసం వార్నింగ్ ఇచ్చి ఇంకొక సంఘటన ఇక్కడ ఎక్కడన్నా జరిగింది అంటే బాగోదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వకపోతే ఇలాంటి వ్యక్తిని కట్టడి చేయటం అనేటువంటిది కష్టం. గతంలో వర్షాలు కురిచినప్పుడు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత చూసాం కదా, రోడ్డు మీద నిలబడి ఆఫీసర్లు వచ్చేదాకా నేను ఇక్కడ ఆల్మోస్ట్ ధర్నా చేసినట్టు చేశాడు. అంటే ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే చేయాల్సిన పని అదే. ఏం సంకేతాలు పంపిస్తుంది అవతల వాళ్ళకి? అసలే గోతికాడి నక్కల్లాగా కాసుకొని కూర్చుంటుంది ప్రతిపక్షం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ లాంటి ప్రతిపక్షం ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి కదా. బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు బాధ్యతగా కనుక మెలకపోతే వాళ్ళెంతటి వాళ్ళైనా తీసి పక్కన పెడుతుంది పార్టీ అనేటువంటి సంకేతాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పంపించకపోతే ఇది ఒక క్యాన్సర్ లాగా పార్టీలో విస్తరించేటువంటి ప్రమాదం ఉంది. బాబు గారికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, సరే ఇంకొక అవకాశం ఇద్దాం అనుకుంటూ ఉంటారు. స్వయంగా తనే పిలిపించి, అంటే పార్టీ అధ్యక్షుడితోటి అనేది కాకుండా బాబు గారే పిలిపించి గట్టిగా చెబితేనే ఇతను కంట్రోల్ అవుతాడు. ఎందుకంటే అతని దుందుడుకు స్వభావం అనేటువంటిది ప్రతిపక్షంలో పనికి వస్తుంది కానీ అధికార పక్షంలో పనికిరాదు. అది పార్టీకి డ్యామేజ్ చేస్తుంది. ఇది అధిష్టానం ఎంత త్వరగా దాని మీద నిర్ణయం తీసుకుంటే అంత మంచిది.